అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము ఆగమ సంధుల్లో చివరిగా నుగాగమ సంధిని గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనము ఎడాగమము, టుగాగమము, రుగాగమము, అలిగాగమము, పుగాగమం, ముగాగమం, దుగాగమం వీటిని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము నుగాగమ సంధి అంటే ఏంటో తెలుసుకుందాము. ఆగమము అంటే ఒక వర్ణాన్ని తొలగించకుండా పక్కన వచ్చి చేరటాన్ని ఆగమము అంటాము. మిత్రవద్ ఆగమ, మిత్రుడి వలె వచ్చి పక్కన చేరుతుంది అని. సంధి జరుగుతున్నప్పుడు పూర్వపర వర్ణాల మధ్య ఉన్న అక్షరాలను వేటిని తొలగించకుండా వాటి రెండిటి మధ్య మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమం అని అంటాం కదా. ఈ ఆగమ సంధుల్లో చివరిగా మనము నుగాగమ సంధిని గురించి తెలుసుకుందాం. ఇందులో నుగాగమ సంధి మనము 5 రకాలైనటువంటి సూత్రాల ద్వారా నుగాగమ సంధి ఎలా వస్తుందో తెలుసుకుందాము. ఇందులో మొదటి సూత్రాన్ని చెప్పుకుందాము. 1వది, సమాసములందు ఉదంత స్త్రీ సమములకు పుంపులకు పరుష సరళాలు కనుక పరంగా ఉంటే నుగాగమము వస్తుంది. సమాస పదముల్లో, సమాసానికి చెందినటువంటి పదాల్లో ఉదంత స్త్రీ సమములకు, స్త్రీ సమము అంటే స్త్రీలింగ శబ్దాలకు వలె ప్రథమా విభక్తి ఏకవచనము ప్రత్యయము లేని పదాన్ని స్త్రీ సమము అంటాము. స్త్రీలింగం కాకున్నా స్త్రీలింగ శబ్దాల వలె ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయము లేని పదాన్ని స్త్రీ సమము అంటాము. ఉదాహరణ చూడండి. 1, తళుకు ప్లస్ గజ్జెలు. ఈ తళుకు ప్లస్ గజ్జెలు అన్నప్పుడు ను అనేది ఆగమంగా వస్తుంది. సమాసానికి చెందినట్టు. గజ్జెలు ఎటువంటివి? తళుకు, మెరుస్తున్నటువంటి గజ్జెలు అని. ఇక్కడ తళుకు అంటే గజ్జెలు సమాస పదము, ఉదంతమైనటువంటి స్త్రీ సమం. దీనికి నుగాగమము వచ్చి తళుకున్ ప్లస్ గజ్జెలు. ఇక్కడ మనకు చూడండి, ను అనేటటువంటిది ఆగమంగా ఏ అక్షరాన్ని తొలగించకుండా వచ్చి చేరింది. మిత్రుడి వలె పక్కన వచ్చి ఉన్నది కాబట్టి ఇది ఆగమము. తళుకున్ ప్లస్ గజ్జెలు. ఇక్కడ ఈ ధృతానికి పరుషము కానీ సరళము కానీ ఉంటే గనక లోప సంశ్లేషలు విభాషణగు అనేటటువంటి సూత్రం. ఇక్కడ చూడండి, ధృతానికి పరుషం కానీ సరళం కానీ పరంగా ఉంటే లోపము సంశ్లేష విభాషగా వస్తాయి అనేటటువంటి సూత్రం ద్వారా ధృతానికి లోపం వచ్చి తళుకు గజ్జెలు ధృత లోపం ఇది. తర్వాత సంశ్లేషకి తళుకున్ గజ్జెలు.
అంటే ధృతానికి రూపం రాకుండా ఇన్ ప్లస్ గా అనేటటువంటిది ఇన్ ప్లస్ గా అయితే నా ఇందులో ఉన్నటువంటి అచ్చు ఇక్కడ వచ్చి చేరుతుంది. చూడండి, ఇక్కడ న్ ఆ నా ఇది ఒత్తు. 2 హల్లులు ఒక అచ్చు ఉన్నప్పుడు మొదటి హల్లుకి అచ్చు వచ్చి చేరి రెండవ హల్లు ఒత్తుగా వస్తుంది. తళుకున్ గజ్జెలు అనేటటువంటిది సంశ్లేష రూపము. అలాగే వర్గయుక్ సరళాలు పరమైనప్పుడు ఈ సరళము గనక పరమైతే ఒకానొకప్పుడు దృక్తానికి బిందువు కూడా వస్తుంది అనేటటువంటి సూత్రం ద్వారా ఈ సరళాలకి వర్గయుక్ సరళాలకి పరమైనతే బిందువు వస్తుంది అనేటటువంటిది. బిందు రూపము ఏర్పడుతుంది నుగాగమం కి. అప్పుడు ఈ ధృత స్థానంలో బిందువు వచ్చి తళుకుం గజ్జెలు. తళుకుం గజ్జెలు అనేటటువంటి రూపము ఏర్పడుతుంది అని. ఇక్కడ తళుకున్ మళ్ళీ ఒకసారి చూడండి. తళుకు ప్లస్ గజ్జెలు అన్నప్పుడు నుగాగమ సంధి సూత్రం ద్వారా సమాసములందు ఉదంత స్త్రీ సమ్ములకు పుంపులకు పరుష సరళాలు గనక పరంగా ఉంటే దానికి నుగాగమం వస్తుంది అనేటటువంటి సూత్రం ద్వారా న్ అనేటటువంటిది ఆగమంగా వచ్చి తళుకున్ ప్లస్ గజ్జెలు అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. అలాగే ఈ ధృతానికి పరుషం కానీ సరళం కానీ పరంగా ఉంటే లోపము సంశ్లేష అనేటటువంటి విభాషగా వస్తాయి అని. ఇప్పుడు ధృతానికి లోపం వచ్చి తళుకు గజ్జెలు అవుతుంది. అలా ధృతానికి లోపం రాకుండా న్ ప్లస్ గా కలిసిపోయి న్ గ ఆ గా అవుతుంది. తళుకున్ గజ్జెలు సంశ్లేష రూపము. ఇంకొకటి వచ్చేసరికి బిందు రూపము వర్గయుక్ సరళాలు పరమైనప్పుడు బిందు రూపము ఏర్పడుతుంది అని. బిందువు అనగానే 0. ఈ బిందు రూపానికి తళుకుం గజ్జెలు అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. ఇది ఒకటి. అలాగే పుంపులకు సంబంధించినటువంటి సూత్రాన్ని గమనిద్దాం. సింగము ప్లస్ కొదమ. సింగము ప్లస్ కొదమ అన్నప్పుడు కర్మధారయములో మోర్ణకానికి పుంపులగు. ఇక్కడ చూడండి, కర్మధారయం మువర్ణకానికి పుంపులగు. కర్మధారయంలో ఉన్నటువంటి మువర్ణకానికి పుంపులగు అనేటటువంటి సూత్రం ద్వారా ఈ మువర్ణకానికి కర్మధారయ సమాసము విశేషణ విశేష్యములతో కూడుకున్నటువంటిది కర్మధారయ సమాసము. కొదమము ఇక్కడ మువర్ణకానికి పుంపులు వచ్చి సింగపు ప్లస్ కొదమ అవుతుంది. సింగపు ప్లస్ కొదమ. ఇక్కడ పు అనేటటువంటిది
పుంపుల్లో సంబంధించింది. పు సున్నాతో పు అనేటటువంటిది. ఇక్కడ పు అనేది ఉంది కాబట్టి పుంపులకు సంబంధించింది. దీనికి క అనేటటువంటిది పరంగా ఉంది. ఈ క అనేటటువంటిది పరుషాలకి చెందింది. క పరంగా ఉంది కదా, కాబట్టి పరుషం పరంగా ఉంది కాబట్టి సింగపు ప్లస్ కొదమ కాస్త ఆగమంగా వచ్చి సింగపు ఇక్కడ చూడండి, సింగపు ప్లస్ కొదమ అవుతుంది. సింగపున్ ప్లస్ కొదమ అనేటటువంటి రూపము వస్తుంది. నుగాగమం వచ్చి ఇక్కడ అనేటటువంటిది ధృత ప్రకృతికం పదానికి చివర ఉంది కాబట్టి దీన్ని ధృత ప్రకృతికము అని అంటాము. ఇక్కడ వచ్చేసరికి ధృత ప్రకృతికానికి పరుషం పరంగా ఉంటే ధృత ప్రకృతికానికి పరుషాలకి సరళాలకు ఇక్కడ సరళాదేశం వస్తుంది. చూడండి, సింగపున్ ప్లస్ గోదమ, సింగపున్ ప్లస్ కొదమ. ధృత ప్రకృతికములకు పరుషములకు సరళములకు సరళాదేశం గజెడదపలు. ఇక్కడ గా అనేది కాకి గా వచ్చి సింగపున్ ప్లస్ గోదమ అయింది. ఇందులో మనకి ఈ ధృతానికి పరుష సరళాలు గనక పరంగా ఉంటే లోప సంశ్లేషులు విభాషణగు అన్నారు కదా. ఆ సూత్రం గనక మనం తీసుకుంటే లోపము సంశ్లేష, లోపం వచ్చి సింగపు గోదమ, సంశ్లేష వచ్చి సింగపున్ గోదమ అనేటటువంటి రూపాలు ఏర్పడతాయి. అలాగే కర్మధారయ సమాసానికి మోర్ణకానికి పుంపులగు అనేటటువంటి సూత్రం ద్వారా పు అనేది ఆగమంగా వచ్చి సింగపు కొదమ, తర్వాత నుగాగమం వచ్చి సింగపున్ ప్లస్ కొదమ. ధృత ప్రకృతానికి పర్షాలుకి సరళాలు వస్తుంది. ఈ సరళాదేశం వచ్చిన తర్వాత సింగపున్ ప్లస్ గోదమ కాస్త గో అయింది. తర్వాత ఈ ధృతానికి పరుష సరళాలు పరంగా ఉంటే లోప సంశ్లేషులు విభాషణగు అనేటటువంటి పైన చెప్పుకున్నటువంటి సూత్రం ద్వారా సింగపు గోదమ, ధృతానికి లోపం వచ్చి ధృతానికి లోపం రాకుండా ఉన్నప్పుడు సింగపున్ గోదమ. ఇక్కడ వర్గ సరళాలకు ఈ సరళానికి పరంగా ఉంటే గనక బిందు రూపం ఏర్పడుతుంది అని. ఈ ధృత స్థానంలో బిందువు వచ్చి సింగపుం గోదమ అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. ఇక్కడ ఈ సూత్రము సమాసముల ఉదంత స్త్రీ వంశములకు పుంపులకు పరుష సరళాలు పరంగా ఉంటే నుగాగమం వస్తుంది అనేటటువంటి సూత్రం ద్వారా మనము ఉదాహరణలు చెప్పుకున్నాం కదా. తర్వాత ఇంకొక సూత్రాన్ని చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఉదంత తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చు గనుక పరంగా ఉంటే నుగాగమం వస్తుంది అని. ఇక్కడ ఉదంత తద్ధర్మార్థము అంటే 3 కాలములను సూచించు క్రియారూపము. 3 కాలాలని సూచించేటటువంటి క్రియారూపము అని, దీన్ని తద్ధర్మార్థము అని అంటాము. ఇక్కడ ఆ తద్ధర్మార్థానికి విశేషణము అని చెప్పారు కదా. ఈ విశేషణము అంటే నామవాచకం కానీ సర్వనామం కానీ వీటి యొక్క గుణాన్ని తెలియచేసేటటువంటి
దాన్ని విశేషణము అని చెప్తాము. ఇక్కడ ఉదాహరణ చూడండి. చేయు ప్లస్ అతడు. చేయు ప్లస్ అతడు అన్నప్పుడు ఈ చేయు అనేటటువంటిది క్రియారూపం. ఈ క్రియారూపానికి ఆ అనేటటువంటి అచ్చు పరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుగాగమం వచ్చి న్ అనేటటువంటిది ఆగమంగా వచ్చి మధ్యలో న్ ప్లస్ ఆ చేయునతడు అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ చూడండి. చేసేడు ప్లస్ అతడు. చేసేడు ప్లస్ అతడు మధ్యలో న్ ఆగమంగా వచ్చి చేసేడు నతడు. చేసేడు నతడు. పోవు ప్లస్ అట్లు. ఆగమంగా వచ్చి పోవు నట్లు. పోవు ప్లస్ అతడు. పోవునతడు. పోవు నతడు. వెళ్ళు ప్లస్ అప్పుడు వెళ్ళునప్పుడు. వెళ్ళునప్పుడు. వచ్చు ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు. కొను ప్లస్ అప్పుడు కొనునప్పుడు. ఇలా రూపాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు, కొనునప్పుడు, ఇలా ఉదంత తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చుగనక పరంగా ఉంటే నుగాగమం అనేది వస్తుంది అని. ఈ నుగాగమ సంధిలో ఇది ఇంకొక సూత్రానికి వచ్చేటటువంటి ఉదాహరణలు. తర్వాత ఇంకో సూత్రాన్ని మనం తెలుసుకుందాం. ఈ షష్ఠీ సమాసమునందు ఉకార రుకారములకు అచ్చు గనుక పరంగా ఉంటే నుగాగమం వస్తుంది. షష్ఠీ సమాసంలో ఉకార రుకారములకు అచ్చుపరంగా ఉంటే నుగాగమం వస్తుంది అనేటటువంటి సూత్రము ఇంకొకటి. దీంట్లో చూడండి, ఉదాహరణ వచ్చేసరికి షష్ఠీ సమాసము అన్నాం కదా. రాజు ప్లస్ ఆజ్ఞ. రాజు ప్లస్ ఆజ్ఞ. ఇది రాజు యొక్క ఆజ్ఞ యొక్క అనేటటువంటిది షష్ఠీ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసము. రాజు యొక్క ఆజ్ఞ అనేటటువంటిది రాజు ప్లస్ ఆజ్ఞ షష్ఠీ సమాసంలో ఉన్నటువంటి ఉకారానికి ఆ అనేటటువంటిది అచ్చు గనుక పరంగా ఉంది కాబట్టి న్ అనేటటువంటిది ఆగమంగా వచ్చి రాజు నాజ్ఞ అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. ఇది షష్ఠీ సమాసంలో ఉకారానికి ఉదాహరణ. రుకారానికి చూడండి, విధాతృ ప్లస్ ఆనతి. విధాతృ ప్లస్ ఆనతి అన్నప్పుడు త్రు అన్నప్పుడు రుకారం. ఈ రుకారానికి
ఆ అనేటటువంటిది అచ్చు పరంగా ఉంది కాబట్టి విధాతృ యొక్క ఆనతి. ఇక్కడ విధాతృ రుకారానికి అచ్చు పరంగా ఉంది కాబట్టి అనేటటువంటిది ఆగమంగా వచ్చి నుగాగమ సంధిలో నుగాగమం వచ్చి విధాతృ నానతి. విధాతృ నానతి అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించారు కదా, నుగాగమ సంధిలో షష్ఠీ సమాసము ఉకార రుకారములకు అచ్చుబ గనక పరంగా ఉంటే నుగాగమం వస్తుంది అని. రాజునాజ్ఞ విధాతృ నానతి. అలాగే కొన్ని చోట్ల షష్ఠీ సమాసమునకు అచ్చు గనక పరంగా ఉన్నప్పుడు నుగాగమం రాదు. నుగాగమానికి లోపం జరుగుతుంది. లోపం అనేది జరుగుతుంది అనేటటువంటి సూత్రం. ఇక్కడ కొన్ని సమయాలలో కొన్ని చోట్ల షష్ఠీ సమాసం ఉన్నప్పుడు షష్ఠీ సమాసానికి అచ్చుపరంగా ఉన్నప్పుడు నుగాగమానికి లోపం ఏర్పడుతుంది. ఇక్కడ గోకులము ప్లస్ ఇల్లిల్లు. ఈ షష్ఠీ సమాసములో ఉన్నటువంటి ఉకారానికి అచ్చుపరంగా ఉంది కాబట్టి న్ అనేటటువంటిది ఆగమంగా వస్తుంది ఈ సూత్రం ద్వారా. కానీ కొన్ని సమయాల్లో షష్ఠీ సమాసంలో అచ్చు గనక పరంగా ఉన్నప్పుడు ను అనేటటువంటిది లోపం జరుగుతుంది అనేటటువంటి సూత్రం ద్వారా ఇక్కడ గోకులము నిల్లిల్లు అనేటటువంటి రూపము ఏర్పడదు, నుగాగమం రాదు. కాబట్టి ఇక్కడ న్ అనేటటువంటిది లోపం జరిగి ము ప్లస్ ఈ ఈ కదా, ఈ ఊకి ఈ కలిసి ప్లస్ ఈ కలిసి గోకుల మిల్లిల్లు అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. కొన్ని సమయాల్లో షష్ఠీ సమాసానికి అచ్చుపరంగా ఉన్నప్పుడు లోపము జరుగుతుంది. లోపం జరిగి గోకుల మిల్లిల్లు అనేటటువంటి రూపము ఏర్పడటం అనేది జరుగుతుంది. కొన్ని సమయాల్లో నుగాగమం వస్తుంది, కొన్ని సమయాల్లో నుగాగమానికి లోపము రావటం అనేది జరుగుతుంది. ఇంకో సూత్రాన్ని తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఇంకో సూత్రం, ఉదంత స్త్రీ సమములకు పుంపులకు అదంత గుణవాచకములకు తనము గనక పరంగా ఉంటే నుకాగమం అనేది వస్తుంది అనేటటువంటిది. స్త్రీ సమము అంటే తెలుసుకున్నాం కదా ఇంతకుముందు మొదటి సూత్రంలో. స్త్రీ సమము అంటే స్త్రీలింగం కాకపోయినా స్త్రీలింగ శబ్దాలకు వలె ప్రథమావిభక్తి ఏకవచన ప్రత్యయం లేనటువంటి పదాన్ని స్త్రీ సమము అంటాము. దూత, ఊరు, చెట్టు, పలక, ఊడ అనేటటువంటివన్నీ కూడా స్త్రీ సమాల కింద వచ్చేటటువంటిది. అదంతమైనటువంటి గుణవాచకము. వీటికి గనక తనము అనేటటువంటిది పరంగా ఉంటే నుగాగమం అనేది వస్తుంది అని. ఇక్కడ చూడండి, ఉదాహరణ వచ్చేసరికి స్త్రీ సమానికి ఉదాహరణ సొగసు ప్లస్ తనము. సొగసు ప్లస్ తనము అన్నప్పుడు ఉదంత స్త్రీ సమములకు పుంపులకు అదంత గుణవాచకములకు తనము గనక పరంగా ఉంటే స్త్రీ సమం, దీనికి తనము అనేది పరంగా ఉంటే నుగాగమం వస్తుంది అని. ను అనేటటువంటిది ఆగమంగా వచ్చి సొగసు
ను ప్లస్ తనము అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. తర్వాత ధృత ప్రకృతికం మీది పరుషములకు సరళములగు అనేటటువంటి సూత్రం ద్వారా దా వచ్చి పరుష స్థానంలో దా వచ్చి సొగసున్ ప్లస్ ధనము అనేటటువంటి రూపం ఏర్పడుతుంది. ఇక్కడ సరళాదేశ సంధి సూత్రాలు కూడా చెప్పుకోవచ్చు. లేదంటే పైన చెప్పుకున్నటువంటి సూత్రాలు రెండింటిని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ధృతానికి పరుష సరళాల పరంగా ఉంటే లోప సంశ్లేషులు విభాషణగు అనేటటువంటి రూపాలు కూడా మనం చెప్పుకోవచ్చు. లేదంటే ఆదేశ ధృత ప్రకృతికానికి పరుషాలు పరంగా ఉంటే సరళ వస్తుంది. ఇక్కడ దా అనేటటువంటిది ఆదేశ సరళం కాబట్టి ఆదేశ సరళాలకి ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషులు విభాషణగు అనే సూత్రం ద్వారా సరళాదేశ సంధి సూత్రం ద్వారా సొగసు ఖండబిందు వచ్చి ధనము, పూర్ణ బిందు వచ్చి సొగసు ధనము, ఏమీ రానప్పుడు సొగసున్ ధనము అనేటటువంటి రూపాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇది స్త్రీ సమానికి ఉదాహరణ. తర్వాత పుంపులకు చూడండి. పుంపులకు వచ్చేసరికి ఇక్కడ సరసపు ప్లస్ తనము, సరసపు ప్లస్ తనము అన్నప్పుడు ఇక్కడ పూ అనేటటువంటిది పుంపుల్లో చేరినటువంటిది. దీనికి తనము అనేటటువంటి పరంగా ఉంది కాబట్టి న్ అనేటటువంటిది ఆగమంగా వచ్చి సరసపున్ ప్లస్ తనము అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. సరసపున్ ప్లస్ తనము. ఇక్కడ ధృత ప్రకృతి మీది పరుషములకు సరళములగు. సరసపున్ ప్లస్ ధనము. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషులు విభాషణగు అనే రూపం ద్వారా సూత్రం ద్వారా సరసపు ధనము, సరసపు ధనము పూర్ణ బిందు వచ్చి ఏమీ రానప్పుడు సరసపున్ ధనము అనే రూపాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము గుణవాచకానికి తెలుసుకుందాం. గుణవాచకానికి వచ్చేసరికి తెల్ల ప్లస్ తనము, ఇక్కడ తెల్ల అనేటటువంటిది గుణాన్ని తెలియచేసేటటువంటిది. దీనికి తనము అనేటటువంటిది పరంగా ఉంది కాబట్టి నుగాగమము వచ్చి తెల్లన్ ప్లస్ తనము, తెల్లన్ ప్లస్ తనము. ధృత ప్రకృతికం మీది పరుషములకు సరళములగు. తెల్లన్ ప్లస్ ధనము. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషులు విభాషణకు. తెల్ల ధనము ఖండబిందు వచ్చి తెల్లం ధనము
తెల్లందనము. అనేటటువంటి రూపాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా ఈ సూత్రము? మళ్ళీ ఒకసారి చూడండి. ఉదంత స్త్రీ సమములకు పుంపులకు అదంత గుణవాచకములకు తనము గనక పరంగా ఉంటే ను అనేది ఆగమంగా వస్తుంది. ఇక్కడ స్త్రీ సమములు అనగానే స్త్రీలింగం కాకుండా స్త్రీలింగ శబ్దముల వలె ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయము లేనటువంటి పదాన్ని స్త్రీ సమము అంటాము. పుంపులు అదంతా గుణవాచకములు. ఇక్కడ తెల్ల అదంతము, తెల్ల అన్నప్పుడు అదంతమైనటువంటి గుణవాచకం. దీనికి తనం పరంగా ఉంది. నుగాగమము రావటం జరుగుతుంది. స్త్రీ సమము పుంపులకు గుణవాచకములకు అదంతమైనటువంటి గుణవాచకములకు తనము గనక పరంగా ఉంటే నుగాగమం వస్తుంది అని. ఇవి స్త్రీ సమం పుంపులకు గుణవాచకములకు వచ్చేటటువంటి ఉదాహరణలు. ఈ నుగాగమ సంధి బాగా అర్థమైంది అనుకుంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను, అందిస్తాను. ధన్యవాదములు.